5,000 ఎకరాలు ఎయిర్పోర్ట్లో కట్టాలంటున్నాడు. వార్తలు చదివి ఉంటారు కదా మీరు కూడా. మనకు అనంతపూర్లోనే ఉన్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ మనం ఇంటర్నేషనల్ ఫ్లైట్ చేయాలంటే ఎక్కడికి వెళ్తామండి? బెంగళూరుకి వెళ్తాం. బెంగళూరు వేరే దేశం కాదు కదా. నువ్వు అమరావతిలో కడితే కూడా అమరావతికి వెళ్ళం, ఎందుకంటే దగ్గరలో ఉండేది బెంగళూరు. తిరుపతి, చిత్తూరు వాళ్ళు బెంగళూరుకి వెళ్తారు, అది చెన్నైకి వెళ్తారు. మా ఊర్లో వాళ్ళు కూడా చెన్నై, బెంగళూరులో వెళ్తారు. మా గల్ఫ్లో ఎక్కువ ఉన్నారు మా ప్రాంతాల్లో. మా విలేజ్లో అయితే ఇంటికి ఒకరు గల్ఫ్లో ఉన్నారు. ఒక ముందుగానే ట్యాక్సీ హైర్ చేసుకుంటే బెంగళూరు కానీ చెన్నైకి కానీ డ్రాప్ చేసి వస్తున్నారు, లేకపోతే పికప్ చేసి వస్తున్నారు. నెల్లూరు వాళ్ళు చెన్నైకి వెళ్తారు, కర్నూలు వాళ్ళు హైదరాబాద్కి వెళ్తారు, కడప వాళ్ళు ఇటు సౌకర్యంగా ఉంటే ఇటు చెన్నైకి. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా విభజిత ఆంధ్రప్రదేశ్ అయినా ఇది ఉన్న రియాలిటీ. ఇప్పుడు నువ్వు అమరావతిలో 5,000 ఎకరాలకి ఎక్కడి నుంచి రావాలి? విశాఖపట్నంలో కొత్త ఎయిర్పోర్ట్ కడుతున్నాం, జూలైలో స్టార్ట్ అవుతుంది అంటున్నారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు జిఎంఆర్ పేరుతో. ఆంధ్రప్రదేశ్లో 6 ఫంక్షనింగ్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఇండియాలో చాలా రాష్ట్రాలు ఫంక్షనింగ్ లేవు. యూపీలో కొత్తగా కడితే అవన్నీ గోస్ట్ ఎయిర్పోర్ట్స్గా అయిపోయినాయి మనుషులు లేక. మనకున్న 6 యాక్టివ్ ఎయిర్పోర్ట్స్ తిరుపతి, కర్నూలు, కడప, విజయవాడ, గన్నవరం, రాజమండ్రి, విశాఖపట్నం. విశాఖపట్నం కొత్తది పెద్దది వస్తూ ఉంది. ఇంక నువ్వు అమరావతిలో నువ్వు ఏ జిల్లాల నుంచి నీకు మనుషులు వస్తారు అంటే కృష్ణా, గోదావరి, వెస్ట్ గోదావరి, ప్రకాశం జిల్లాలో కొంత, అంటే 4 జిల్లాల్లో ఎయిర్పోర్ట్ కోసం. మరి గన్నవరం చాలదు అని నీకు ఎవరైనా చెప్పినారా? గన్నవరంలో 2వ టెర్మినల్ స్టార్ట్ చేయబోతున్నారు తొందరలో. మరి గన్నవరంలో రద్దీ పెరిగిపోయిందా? గన్నవరంలో రద్దీ పెరిగిపోయిందని కానీ, లేకపోతే భవిష్యత్తులో గన్నవరాన్ని ఎక్స్పాండ్ చేయడం కష్టమని కానీ, భవిష్యత్తులో గన్నవరం ఎయిర్పోర్ట్ని ఎక్స్పాండ్ చేయడం కష్టమని కానీ, సో వచ్చే 10 ఏళ్లలో గన్నవరం కాటిపోతుంది, ఆ తర్వాతైనా ఒక కొత్త ఎయిర్పోర్ట్ అవసరమని ఏదైనా ఒక నివేదికలు వచ్చినాయా? ఎక్కడో చోట ఒక స్టడీస్ ఉండాలి కదా. ఏది లేదు. గన్నవరం నుంచి ఉండేది వారానికి 2 ఫ్లైట్స్ సింగపూర్కి. మనకి రద్దీ ఎక్కడైంది? ప్యాసింజర్స్ రద్దీ. అంటే ఏ విధమైన స్టడీస్ అవసరం లేదు, ఏ విధమైనటువంటి కమిటీలు అవసరం లేదు. నీకు భూములు గుంజుకోవాలి, రైతుల నిస్సహాయతను అవకాశంగా తీసుకోవాలి, 1000 ఎకరాలు తీసుకొని మీ చేతుల్లో పెట్టుకోవాలి. ఇది జరుగుతున్నటువంటి దానికి రాష్ట్ర ప్రజలందరూ మూల్యం చెల్లించాలి. ఆ చేసే అప్పుల మీద, మీరు కట్టే డబ్బుల మీద, కౌల మీద, ప్లాట్ల మీద, దేనైనా కానీ మీరు తెచ్చే అప్పు మొత్తం రాష్ట్ర ప్రజలందరూ తీర్చాలి. దీన్ని మనం ప్రశ్నిస్తే ఇంకా దానికి సంబంధించినట్టు మన మీద నిందలు, అభివృద్ధి వ్యతిరేకవా, అమరావతి వ్యతిరేకవా. అయితే ఏంటంట, అమరావతికి నేను వ్యతిరేకిని. అయితే ఏంటి, నేను మాట్లాడకూడదా? నేను నీ అబ్బసొత్తా అమరావతి? నేను ఇట్లే మాట్లాడతాను, అమరావతిలో కూడా ఇదే మాట్లాడతా, విజయవాడ, గుంటూరులో వాళ్ళు కూడా ఇట్లే మాట్లాడితే అమరావతిని అబ్బసొత్తా? విమర్శిస్తాం, అమరావతిని విమర్శిస్తాం. ఎందుకంటే ఈ రాష్ట్రానికి అమరావతి అనేది ఒక పెద్ద నష్టదాయకమైనటువంటి ప్రాజెక్టు. మీరు చెప్పే అబద్ధాలను మేము నమ్మాల్సిన అవసరం లేదు కాబట్టి విమర్శిస్తున్నాం. విమర్శించే హక్కు రాజ్యాంగం మాకు ఇచ్చింది. నీకు ఇష్టం లేకపోతే, నీకు ఇష్టం ఉండకూడదనే విమర్శిస్తున్నాం. మేము విమర్శించేటప్పుడు నీకు ఇష్టం ఎందుకు ఉండాలి? నీకు భజన చేస్తే నీకు ఇష్టం, నీ భజన చేసే గుంపులో మేము లేము. ప్రశ్నిస్తేనే తట్టుకోలేకపోతున్నారే. అమరావతిని విమర్శిస్తే ఎందుకు విమర్శించకూడదు? ఎవడు కట్టాలి డబ్బు? 60,000 రూపాయలు ఆఫర్ చేస్తున్నావు ఎల్పిఎస్ దీంట్లో, కనీసం ఒక 200 కోట్లు అవుతుందో అనుకుందాం సంవత్సరానికి. అట్లా ఇచ్చే రైతులకు ఈ 200 కోట్లు ఈ ప్రాంత ప్రజలందరి మీద ఎందుకు పడాలి? నీ యొక్క స్వార్థానికి. పని ముందిచ్చిన రైతులకు నువ్వేమైనా న్యాయం చేసినావా? 33,000 ఎకరాలు ఇచ్చిన రైతుల్లో 84% మంది 3 ఎకరాల కంటే తక్కువ ఉన్న చిన్న రైతులు, చిన్న సన్నకారు రైతులు. వీళ్ళు ఆర్థికంగా, మానసికంగా చితికిపోయినారు. ఇప్పుడు మింగలేక, కక్కలేక, ప్రభుత్వాన్ని తిట్టలేక, పోగొట్టుకొని ఏమీ చేయలేక 2 ఎకరాలున్న రైతులు 71% మంది. 2 ఎకరాలున్న రైతులు పూలింగ్లో ఏమి ఇస్తాడు, ఏం అమ్ముకుంటాడు, కుటుంబాన్ని ఏం పోషించుకుంటాడు, పిల్లలు చదువులు ఏం చేయించుకుంటారు? చాలామంది తెలుసు మాకు, పొరపాటు పోయినాం, మోసపోయినాం, ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం అనేది. కానీ వాళ్ళు ఎక్కడా ఈ డిబేట్లో, ఈ డిజైన్స్లో, ఈ ప్రచారంలో వాళ్ళు కనపడరు. కనపడేదంతా ఒక 10% ఉన్న పెద్ద రైతులు, వాళ్ళు ప్రభుత్వాలు, ప్రభుత్వ పెద్దలు, వాళ్ళకే అన్ని లావాదేవీలు జరిగిపోతుంటాయి. సో మనం మాట్లాడేది అమరావతిని విమర్శిస్తున్నామంటే ఈ 84% మంది చిన్న సన్నకారు రైతుల తరఫున మాట్లాడుతున్నాం మనం. వాళ్ళు ఆ అజెండాలో వాళ్లకు లేదు. ఇది అక్కడ జరుగుతున్నటువంటి తంతు. ఇంతవరకు ఎంత తీసుకొచ్చినారు? ఇప్పటి వరకు వాళ్ళు అఫీషియల్గా చెప్పేది 44,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చినారు.
ఇంకే మాకున్న సమాచారం ప్రకారం ఇంకొక 16,000 కోట్లు శాంక్షన్ అయింది, అప్పుడప్పుడు రిలీజ్ అవుతుంది. అంటే దాదాపు 60,000 కోట్లు ఆల్రెడీ అప్పు ఒక్క అమరావతి పేరుతోనే. మరి ఇంకెన్ని వేల కోట్లు అప్పు చేస్తే అక్కడ బిల్డింగులు పూర్తవుతాయి? ఇప్పటికెప్పుడైనా స్పష్టత వచ్చిందా? ఇంకెన్ని వేల కోట్లు అప్పులు చేస్తే నువ్వు రైతులకు ప్లాట్లు ఇవ్వగలవు? అంటే అక్కడ కట్టే ప్రతి పైసా, ప్రతి రూపాయి ఖర్చు ఎక్కడికి పోతా ఉందో, ఇంకెంత అవుతుందో తెలియదు. నిన్న మొన్న మీరు పేపర్లో సోషల్ మీడియాలో చదివి ఉంటే 2,500 కోట్లు అసెంబ్లీ భవనాలకి అద్దాలకు డెకరేషన్స్కి అని చెప్పేసి ఒక వార్త సర్క్యులేట్ అవుతూ ఉంది. 2-3 ఫిగర్స్ నేను ఇస్తాను. అది వరద ప్రాంతము, వరద ముంపుకు గురయ్యే ప్రాంతం అనేది కొంతమంది చాలామంది మీరు వినుంటారు కదా. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకేమో చాలా కోపం వస్తుంది ఆ మాట అంటే. వాళ్ళకి అంటారా అమరావతి మీద బురద జల్లుతున్నారు, విషంగా మమ్మల్ని అయితే అమరావతి మీద విషం కక్కుతున్నారు అంటారు. ఈ విషం ఏంటి అసలు? మేము విమర్శిస్తే దాన్ని విషం కక్కడం అనే మాట ఏంటి అంటే మీకు అమృతం కురిపిస్తూ ఉందని అర్థం. అది మీకు అది అమృతం కురిపిస్తూ ఉంది కాబట్టి మేము ఏ విమర్శించినా విషంలాగా మీకు అనిపిస్తూ ఉంది. అందుకు ఒక విధంగా సంతోషపడుతున్నా ఆయన. ఎందుకంటే విషంలాగా తగిలితే కానీ ఎక్కదు మీకు ప్రజలకు వెళ్ళాలంటే. సింగపూర్ వాళ్ళు ఇచ్చిన మాస్టర్ ప్లాన్లో 13,500 ఎకరాలు వరద ముంపుకు గురయ్యే ప్రాంతం అమరావతిలో. ఇది 2,017 చదరపు కిలోమీటర్ దాంట్లో. అది వాళ్ళు ఇచ్చిన మ్యాప్లో కూడా స్పష్టంగా చూపించడం జరిగింది. ఇక్కడ మనకు పవర్ పాయింట్ లేదు కాబట్టి నేను చెప్పను. సింగపూర్ వాళ్ళు ఇచ్చిన మాస్టర్ ప్లాన్లో ఈరోజు నువ్వు కట్టే రాజధాని భవనాలన్నీ వరద ప్రాంతంలోనే ఉన్నాయి. దానికి ఒకే ఒక పాయింట్ మనకి ఎట్ల బావాలి, అనంతపురంలో వర్షం పడిందండి, కుంభవృష్టి కురిచింది ఈరోజు రాత్రికి. ఒక 40 సెంటీమీటర్ల వర్షం అనంతపురంలో కురిచింది. తెల్లారేటప్పటికి ఎటో ఒకటి వెళ్ళిపోతాయి కదా. కాదంటే ఎక్కడన్నా చెరువులు అవి ఇవి కబ్జా చేసుకొని అపార్ట్మెంట్ ఇల్లు కట్టుంటే లోపలికి వస్తాయి, ఏదో 2 రోజులు వార్త అవుతుంది, నెమ్మదిగా వెళ్ళిపోతాయి. ఇక్కడ నగరం మొత్తం నీళ్లు ఒకే ఒక పాయింట్కి వస్తాయి. 435 చదరపు కిలోమీటర్ల కొండవీగు వాగు పరివాహక ప్రాంతం నుంచి ఉండవల్లి అనే గ్రామం దగ్గరికి వస్తాయి. ఉండవల్లి ఎక్కడ అంటే ప్రకాశం బ్యారేజ్ ఉంది కదా, చాలామంది విజయవాడ చూసుంటారు కదా. ప్రకాశం బ్యారేజ్కి ఒకవైపు విజయవాడ ఉంటే కనకదుర్గమ్మ సైడు, ఇటువైపు ఉండే సైడు ఉండవల్లి గ్రామం మీకు తెలిసిన వాళ్ళకి. అక్కడికి ఒక కెనాలు, కుడి కెనాల్ అనేది ఒకటి వెళ్ళిపోతుంది గుంటూరు డెల్టాకి. కొండవీటి వాగు కూడా అక్కడికే వస్తుంది. ఈ ప్రాంతం నుంచి మొత్తం దాని పక్కనే ఉంటాయి. ఫస్ట్ టైం చూసేవాళ్ళకి ఏది అనేది అర్థం కాదు. ఆ కొండవీటి వాగులోంచి ప్రకాశం బ్యారేజీ వెనక కృష్ణానదిలోకి వెళ్ళిపోవాలి నీళ్లు, వరద నీళ్లు. అది న్యాచురల్ టోపోగ్రఫీ. ఎక్కడైనా అంతే కదా, నీరు పల్ల మెరుగు అంటారు కదా, ఎటువైపు డౌన్ స్లోప్ ఉంటే అటే వెళతాయి. మరి ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఒక 3 అడుగులు ఎత్తు నీళ్లు ఆపెడుతున్నారని, కాబట్టి కొండవీటి వాగులో నీళ్లు సహజ సిద్ధంగా నదిలోకి వెళ్ళడం లేదని అక్కడ ఒక లాక్స్ అవి పెట్టున్నారు. సరే, మామూలుగా ఏం జరిగేది వర్షాకాలంలో అంటే కొండవీటి వాగులోనూ నీళ్లు ఉంటాయి, పొలాల్లోకి నీళ్ళు ఎడతాయి, 2-3 రోజులు పొలాల్లో ఉండి కొండవీటిలో అన్నీ నెమ్మదిగా ఇంకిపోతాయి. కానీ ఇప్పుడు అక్కడ నగరం నిర్మాణం స్టార్ట్ అయిన తర్వాత రోడ్లు, డ్రైన్లు, ఇండ్లు వచ్చినప్పుడు ఇంకే ఏరియా తగ్గిపోతుంది. సో కాబట్టి నీళ్లు ఎక్కువ ఫ్లో అవుతాయి. ఈ ఫ్లో అయిన వాటిని ఎక్కువ నీళ్లు ఉండవల్లి దగ్గరికి వస్తాయి. ఇంతకుముందు ఎక్కడెక్కడ పొలాల్లో ఆగిపోయేటని ఇప్పుడు ఉండవల్లి దగ్గరికి వస్తాయి. అక్కడ ఏం చేసినారు 2015-19 మధ్యలో, నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ వివరాలు, ఈ ఖర్చు ఎవడు భరించాలి, ఎందుకు భరించాలి?